ఆశపడి ఉన్న మనలను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. అమూల్యమైన రక్తము ద్వారా మనలను శుద్ధీకరించాడు. కాబట్టి పాపపు కోరల నుండి, సాతాను బంధకాల నుంచి మనలకు పరిపూర్ణమైన విడుదలను ఇచ్చాడు. కాబట్టి ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ పాపము నుంచి మనము రక్షింపబడకపోతే మనకు నిత్య నరకమే. పాపం నుంచి మనకు విడుదలను ఇచ్చాడు. కాబట్టి మనకి ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువును మనము స్తుతించాలి. ఇక మూడవదిగా ఆత్మ సంబంధమైన ప్రతి మేలును స్వతంత్రించుకొనుటకు ప్రభు కృప చూపించాడు. కాబట్టి ప్రభువును మనము స్తుతించు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అందుకే పౌలు గారు అంటారు, ప్రతి విషయం ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.